అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హలో ఆల్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఏపీ ప్రభుత్వం నుంచి ఫేజ్ 2లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గాను వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. దీనికి సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్ రానుంది. మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్ రావాలంటే టార్గెట్ స్కోర్ ఎంత, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది, గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో కేటగిరీ వైజ్గా, జోన్ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉంది, సో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఏదైతే సివిల్ పోస్ట్ ఉందో దానికి సంబంధించి ఎస్ఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో సివిల్ సంబంధించి మెన్ అండ్ ఉమెన్ గాను కట్ ఆఫ్ మార్క్స్ 2022 కానీ జరిగింది ఇది. ఓకే, ఇందులో మీకు చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 30% అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్గా, అదేవిధంగా జనరల్ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీకు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇలా మీకు జోన్స్ వైజ్గా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ కోడ్ ఇవ్వడం, క్లియర్గా ర్యాంక్ కోడ్ ఇచ్చారనమాట. మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ మీకు ఏంటి, కేవలం మార్క్స్. మీకు తెలుసు ఎస్ఏ ఎగ్జామ్ సంబంధించి మీకు 400కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 400 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. క్లియర్ కట్గా 2 పేపర్స్ మనకి ఎవాల్యూట్ చేస్తారు, పేపర్ 1 అండ్ పేపర్ 2. నేను దీని మీద క్లియర్గా వీడియో చేశాను. సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని కూడా క్లియర్ కట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక సో అవుట్ ఆఫ్ 400 మార్క్స్కి కట్ ఆఫ్ ఇక్కడ ఎంత చూడండి. కేటగిరీ ఓపెన్లో జనరల్ అభ్యర్థులకు 257 ఉంది జోన్ 1లో, జోన్ 2లో 248, అదేవిధంగా జోన్ 3లో 247 ఉంది, జోన్ 4లో 246 అయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, చూడండి. సో మీకు జోన్ 4లో 246 అయితే లీస్ట్, కానీ హైయెస్ట్ అనేది మీకు జోన్ 1లో 257 కట్ ఆఫ్ అయితే ఉంది. ఓపెన్ కేటగిరీలో ఇది 30% జనరల్ కేటగిరీలో. ఇక నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో చూస్తే 230 ఉంది జోన్ 1లో, జోన్ 2లో 221, జోన్ 3లో 233 ఉంటే జోన్ 4లో 219 అయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంది అవుట్ ఆఫ్ 400 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓసీలో ఉమెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే జోన్ 1లో వేకెన్సీస్ లేవు ఆ 2022 సంబంధించి. ఓకే, లేదంటే అందుబాటులో లేదు మనకి ఇక్కడ. జోన్ 2లో 208 కట్ ఆఫ్ ఉంటే జోన్ 3లో 224 ఉంది, జోన్ 4లో 209 అయితే ఉంది. నేను ఇది పీడిఎఫ్ ఇస్తాను, క్లియర్ కట్గా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఓసీ అభ్యర్థులకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ, స్పోర్ట్స్ పర్సన్స్ ఇలాగ మీకు కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఓసీ అభ్యర్థులకు హైయెస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే జోన్ 1లో 265 అయితే హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. ఇది ఎన్సీసీ వాళ్ళకి. ఇక రిమైనింగ్ వాళ్ళకి 260 ఉంది, స్పోర్ట్స్ పర్సన్స్కి 243, అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళ పిల్లలకి అయితే 239, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి అయితే చూసుకున్నట్లయితే 149 అండ్ 163 ఉంది. ఇక నెక్స్ట్ కేటగిరీ జోన్ 2లో 241, 251, 229, 253 ఇస్ ద హైయెస్ట్. ఇక్కడ 263 ఉంది జోన్ 3లో మీకు 263 ఉంది, జోన్ 2లో 265, జోన్ 1లో 265 అయితే హైయెస్ట్ అయితే కట్ ఆఫ్ ఉంది. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో 233 ఇస్ ద కట్ ఆఫ్ జోన్ 1, జోన్ 2లో 238, అదేవిధంగా 237 ఇన్ 3 అండ్ 4లో 235 అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ 238 ఇస్ ద హైయెస్ట్ కాబట్టి మీరు +15 అయితే యాడ్ చేసుకొని మీరు 250కి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈడబ్ల్యూఎస్లో మీకు జాబ్ రావాలంటే 250 ప్లస్ అంటే 15 మార్క్స్ యాడ్ చేసుకొని మీ జిల్లాను బట్టి 15 to 20 మార్క్స్ ఎక్స్ట్రా మార్క్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక బీసీలో ఏబిసిడి ఇలా మనకి ఈ వరకు వేకెన్సీస్ ఉంటాయి కదా. ఇందులో ఈ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ కట్ ఆఫ్ 255 ఉంది, ఇది బీసీడీలో. బీసీఏలో 247 ఇస్ ద హైయెస్ట్ కట్ ఆఫ్. అదేవిధంగా బీసీబీలో 242 ఇస్ ద హైయెస్ట్.
నెక్స్ట్ బీసీఈలో 216 ఈజ్ ద హైయెస్ట్ కట్ ఆఫ్. ఇది జోన్ 1 సంబంధించి. సో జోన్ 2లో చూసుకున్నట్లయితే 236 ఈజ్ ద హైయెస్ట్ కట్ ఆఫ్ బీసీబీలో. బీసీఏలో 224. నెక్స్ట్ బీసీసీలో ఐ థింక్ 225. సో 238 ఇన్ బీసీడీలో అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా బీసీ జోన్ 4 అండ్ 3లో జోన్ 3 అండ్ 4లో మీకు కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 239 అండ్ 236. 239 అయితే మీకు హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే ఎస్సీ అభ్యర్థులకు హైయెస్ట్ కట్ ఆఫ్ 213 ఇన్ జోన్ 1, జోన్ 2 218, జోన్ 3 224, జోన్ 4 218 అయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇక ఉమెన్స్ అభ్యర్థులకు 201, 193, 197, 184, 1, 2, 3, 4 కేటగిరీ జోన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ ఎస్టీ అభ్యర్థులకు జనరల్లో 211 అవుట్ ఆఫ్ 400. ఓకే, నెక్స్ట్ 204 ఇన్ జోన్ 2, జోన్ 3 210, జోన్ 4 215 ఇస్ ద కట్ ఆఫ్ మార్క్స్. ఇవన్నీ కూడా హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే ఎస్టీలో ఉమెన్ అభ్యర్థులు ఉంటారో మహిళా అభ్యర్థులు 189 జోన్ 1 అండ్ 182 జోన్ 2, 181 జోన్ 3 అండ్ 182 ఇస్ ద జోన్ 4. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీకు కట్ ఆఫ్ మార్క్స్ తెలిసే కదా. సో ఇక్కడ మీరు కట్ ఆఫ్ మార్క్స్ తెలిసిన తర్వాత ఫర్ సపోజ్ ఒక కేటగిరీ అభ్యర్థికి జోన్ 1లో ఫర్ సపోజ్ అనుకుందాం 250 ఇస్ ద కట్ ఆఫ్ ఉందనుకుందాం. మీరు ఈ జోన్ వైజ్ సంబంధించిన అభ్యర్థి అయితే ఆ కేటగిరీ ఫర్ సపోజ్ ఓసీలో జోన్ 1 అభ్యర్థికి ఇంత కట్ ఆఫ్ ఉంది 2022లో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీరు ఈ 2026లో జరగబోయే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్లో మీకు క్వాలిఫై జాబ్ రావాలంటే 15 to 25 మార్క్స్ టార్గెట్ ప్లస్ యాడ్ చేసుకోండి. అంటే 265 to 275 మార్క్స్ వస్తే స్కోర్ పెట్టుకుని సక్సెస్ అయితే మీకు జాబ్ 100% అయితే వస్తుంది. ఇది ఎంత షూర్ చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మన కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, ఆటోమేటిక్గా మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఈ 100%లో డిపెండ్స్ ఆన్ మీ వేకెన్సీస్. మీ జిల్లాలో ఇప్పుడు వేకెన్సీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అప్లికేషన్స్ ఎంత వచ్చింది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మీన్స్ టఫ్నెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎంత, అంటే పేపర్ టఫ్ ఎంత ఉంది, ఇది ఒకటి చూస్తారు. నెక్స్ట్ ఈ వేకెన్సీస్ ఈ టఫ్నెస్ బట్టి మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో కాబట్టి మీ టార్గెట్ అనేది ఎప్పుడు కూడా 15 to 25 మార్క్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు సివిల్ పోస్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ ఆర్మీడ్ రిజర్వ్డ్ పోస్టులకు సంబంధించి కూడా నేను మీకు చెప్తాను, చూడండి. సో ఇందులో చూడండి, ఇది మీకు సేమ్ అదే నోటిఫికేషన్లో స్పెషల్ పోలీస్ సంబంధించి మెన్కి. ఓకే, ఇందులో చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు జనరల్లో 176, ఓసీలో ఇంకా రిమైనింగ్ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పర్సన్స్, ఎన్సీసీ వాళ్ళకి, ఎవరైతే డిపార్ట్మెంట్లో ఆ పోలీస్ పిల్లలకైతే 177, 190, 175, 185. ఓవరాల్గా కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ కట్ ఆఫ్ ఈజ్ ద 190 ఈ కేటగిరీలో చూసుకుంటుంది ఎన్సీసీలో. సో మీరు ఎన్సీసీలో అప్లై చేద్దాం అనుకుంటే మీ టార్గెట్ దీనికి 190 ప్లస్ 115, అంటే మీ టార్గెట్ ఈజ్గా 220 ప్లస్ అయితే మీ టార్గెట్ ఉండాలి. ఒకవేళ మీరు ఓసీలో జనరల్ అయితే మీ టార్గెట్ 176 ప్లస్ 15, అంటే నియర్లీ 210 ప్లస్ మీ టార్గెట్ ఉండాలి. గాట్ ఇట్? ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే జనరల్లో మీకు 166 ఉంది ఇక్కడ కట్ ఆఫ్ అనేది. ఈ 166 ప్లస్ 15 అంటే నియర్లీ మీకు 180 ప్లస్ అయితే మీకు కట్ ఆఫ్ ఉండాలి, మీ టార్గెట్ ఉండాలి. ఇక నెక్స్ట్ చూడండి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఈ అభ్యర్థులకు
జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది హైయెస్ట్ కన్నా మీకు 174, 172, 173, 150 అండ్ 174, 159. మీరు ఇందులో బీసీబీ, బీసీఏ ఏ కేటగిరీ అయినా సరే మీ టార్గెట్ ఇక్కడ 174A అయితే కనుక మీరు 174 ఉంది కదా, దీనికి 15 మార్క్స్ యాడ్ చేస్తే మీకు టార్గెట్ 190+ అయితే మీ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇక నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు. ఎస్సీలోని జనరల్ అభ్యర్థులకైతే మీకు 163 ఇస్ ద హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. అంటే మీ టార్గెట్ 163 పెట్టుకుంటే ప్లస్ 15 అయితే పెట్టుకోవాలి. అంటే నియర్లీ 180 మీ టార్గెట్ అయితే ఉండాలన్నమాట. 180+ మీ టార్గెట్ ఉండాలి. ఇక ఎస్టీ అభ్యర్థులకైతే జనరల్ కేటగిరీలో 162 ఉంది. కాబట్టి 162 అంటే మీకు ప్లస్ 15 కలుపుకున్నా సరే మీ టార్గెట్ కూడా 180+ మీ టార్గెట్ ఉండాలి. అప్పుడు మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నేను మీకు చెప్తున్నాను, మరి ఎస్ఏ పోస్టులకు సంబంధించి టఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు సిలబస్ వీడియో చేశాను, ఆ సిలబస్ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నాక మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. మీ టార్గెట్ ఎంత, మీ కేటగిరీ వైజ్గా, మీ జిల్లా, మీ జోన్ వైజ్గా. దీని తర్వాత మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటే కనుక ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా సరే పీవైక్యూస్, బిగినర్స్ ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు పీవైక్యూస్ చేస్తూ ఎంసీక్యూస్ చేయాలి. ఎంసీక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? టాపిక్ వైజ్గా. ఫర్ సపోజ్ ఏపీ హిస్టరీ తీసుకోండి. ఈ ఏపీ హిస్టరీలో మీరు శాతవాహనాసు చదువుతున్నారు, శాతవాహనులు ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. దీని మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీరు దీంతో పాటు వెయిటేజ్ ఆఫ్ సబ్జెక్ట్స్, నేను దాని మీద కూడా ఆ వీడియో చేస్తాను, వెయిట్ అండ్ సీ. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Thank you all. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.